స్మాల్ డోసెస్ పవర్ఫుల్ హీలింగ్ అదే హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మేడం. సార్, ఒక డౌట్ వచ్చింది ఈ మధ్య కాలంలో, ఒక న్యూస్ ని బేస్ చేసుకొని రైస్ ఇంటేక్ గురించి. సో జనరల్లీ రైస్ తినాలా వద్దా అనేది నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్. అదొక డిబేట్ లాగా సాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైస్ అంటే మనం ఎప్పుడుండో ఈ పద్ధతి పాటిస్తున్నాం, బట్ న్యూస్లో వచ్చిందనమాట. సో రైస్ అనేది కుక్ చేసుకొని మళ్ళీ ఒక 10-12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా హీట్ చేసుకొని తినడం వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు అది మంచిదా కాదా అనేది దాని గురించి. రైస్ మంచిదా కాదా మీ ప్రకారం? రైస్ మంచిదే. మంచిదే కదా. మళ్ళీ అయినా ఏం చేస్తారు, ఇట్లా షుగర్ వ్యాధి రాగానే రైస్ తినొద్దు. ఈ ఇది మన మైండ్లోకి వెళ్ళి తీసి పడేసేయాలి కుండీలో. ఎందుకు పడేసేయాలి? మనం రైస్ వదులుకుంటుంటే మనం మన ఐడెంటిటీ వదులుకుంటున్నాం. ఇప్పుడు నేను ఫలానా మనిషి, ఎక్కడ ఉంటా, తెలంగాణలో ఉంటా, తెలుగు మాట్లాడతా, అవునా కదా? అంటే నేను రైస్ తింటా, అంతే కదా? అదే వదులుకుంటే నా ఐడెంటిటీ ఏమవుతుంది, అవునా కదా? దాని బదులు నేను ఓట్స్ తింటే లండన్ నివాసి అయిపోతానా? కాను కదా. మళ్ళా ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇవాళ ఏమంటారు, రైస్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టి తినండి, రేపేమో పొయ్యి మీద పెట్టి తినండి, ఎల్లుండి ఏమో కుక్కర్లో పెట్టి తినండి. డైలీ ఒక్కొక్కటి రీసెర్చ్ వస్తూనే ఉంటది. ఏడైతున్నాయి రీసెర్చ్లన్నీ? ఇంట్లోనే అవుతున్నాయి. ఎట్లా? యూట్యూబ్ పెట్టు, టీవీ ఆన్ చేయి, అరే వీడియోలో ఇట్లా చూపిస్తుండా, చలో సరే ఇట్లా చేద్దాం. అరే కుక్కర్ది కూడా వచ్చింది, కింద కుక్కర్లో పెట్టు, పొయ్యి మీద పెట్టకు, కుక్కర్లో పెట్టు, రైస్ కుక్కర్లో పెట్టు. మళ్ళీ ఇది న్యూట్రీపాట్ అని కొత్త వచ్చింది ఒకటి యంత్రం, దాంట్లో పెట్టు, ఇంకా మంచిగా ఉంటది. ఒక జమానాలో ఏమంటుండే, అరే రైస్ ఏమో రైస్ కుక్కర్లో ఉండాలి, భగోనాలో ఉండొద్దు, భగోనాలో వండితే స్టార్చ్ వెళ్ళిపోతుంది, భగోనాలో ఉండొద్దు, కుక్కర్లో ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, కుక్కర్లో ఉండొద్దు, కుక్కర్లో ఉంటే స్టార్చ్ ఉండిపోతుంది. మళ్ళీ ఎల్లుండి ఇంకోటి వస్తుంది. అంటే ఏంది అంటే, రైస్ మీరు తినకపోతే షుగర్ వ్యాధి రావట్లేదా? వస్తుంది కదా. ఇప్పుడు సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు, నార్త్ ఇండియాలో ఇంత రైస్ తినరు కదా. మనం ఒకటి ఏమంటారు, ఫుల్ మీల్స్ తినకపోతే ఇంత చిన్న కటోరాలో వాడు స్వీట్ వేసి పెడతాడా? వాళ్ళు రైస్ అట్లా తింటారు నార్త్ ఇండియన్స్. రైట్. వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది కదా. అవును, కానీ మనకి ఎక్కువ వస్తుంది కదా. సౌత్ ఇండియా ఇది క్యాపిటల్ అయిపోయింది కదా. లేదు, ఇండియా మొత్తం షుగరే. షుగర్ అంటే ఇండియా లాగా అయిపోయింది. అది రైస్ వల్ల కాదు అని మనం ఎట్లా చెప్పుకోవచ్చు? ఒకటి ఉంటే నార్త్ ఇండియన్స్ కి కూడా అందరికీ షుగర్ ఉండాలి. ఒకవేళ రైస్ తింటే ఓన్లీ సౌత్ ఇండియన్స్కి ఉండొద్దు, నార్త్ ఇండియన్స్కి కూడా ఉంది కదా. వాళ్ళైతే రైస్ ఇట్లా తింటలేం కదా మనలాగా. మళ్ళా అది కాకుండా ఇప్పుడు పుట్టుకతోటి షుగర్ ఉండాలి రైస్ వల్ల అయితే, అవునా కదా? 1 year తర్వాత అందరికి షుగర్ 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 ఇట్లా అయిపోవాలి. అట్లా కూడా అయితలేదు. మళ్ళీ రైస్ ఎందుకు తినొద్దు? అయితే ఏందంటే, రైస్ తినాలి, కానీ దాన్ని బట్టి మనకు షుగర్ వస్తుందని అది కూడా లేదు. ఎందుకు వస్తుంది షుగర్ అంటే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మళ్ళా చక్కగా నిద్ర లేకపోవడం వల్ల, మళ్ళా దాని తర్వాత మనకు ఉన్న స్ట్రెస్లకి. ఇప్పుడు ఇంతకుముందు ఏమేం పనులు చేస్తుండే, రైస్ డిపోలు ఉంటుండే కదా. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, రైస్ మిల్లు, అవి పంట తీసినాక ఆ తైలలో రైస్ వేసి, ఆ రైస్ తైల మళ్ళా మాల్గాడిలో వేయాలి, పట్టణానికి పంపించడానికి. అంటే ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న పనులు. అక్కడ రైస్ బ్యాగులు లేపడమే మన పని. మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది, రైస్ పనే చేస్తుండే ఆయన. షుగర్ రాదు, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అట్లా ఉండే. కానీ ఇప్పుడు పాలిష్ చేసిన రైస్ వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అంటారు కదా. మరి ఇప్పుడు బ్రౌన్ రైస్కి పాలిష్ రైస్కి ఏముంది తేడా అంటే, పైన ఉన్న ఫైబర్ తీసేస్తారు కదా. మనం ఓన్లీ స్టార్చ్ తింటున్నాం. పాలిష్ రైస్ అని మీరు మైండ్లో పెట్టుకోకండి. పాలిష్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, అవన్నీ ఏమొద్దు. రైస్ ఈజ్ రైస్. తెల్ల మనిషి, నల్ల మనిషి, అమెరికన్, రష్యన్, అవన్నీ ఏమొద్దు. మనిషే కదా, అవునా కదా? మీరు రైస్ తినండి. మళ్ళీ మీరు ఏమన్నారు, రైస్ ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చా లేదా? ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే హీట్ చేసి. అయితే ఒక ప్రాసెస్ ఉంటుంది, రెట్రోగ్రేడేషన్ అనేసి. రైస్ వండుతామా, కుక్కర్లో వండుకున్నాం, స్టార్చ్ ఏమో జర గరం మంచిగా మొత్తం స్టార్చ్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఇది సింపుల్ కార్బోహైడ్రేట్, ఇట్లా తినంగానే అబ్జర్వ్ అవుతుంది ఇమ్మీడియట్గా, గ్లూకోజ్ స్పైక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది.
ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి, దాని తర్వాత ఒక 12 గంటల తర్వాత తీసి దాన్ని హీట్ చేసినాం అనుకోండి, ఆ స్టార్చ్ ఈజీగా అబ్జార్బ్ కాదు. ఓకే. అది అబ్జార్బ్ చిన్న పేగులో అవుతుంది ఒకవేళ అయితే. ఇప్పుడు స్టార్చ్ అది అబ్జార్బ్ కాదు కదా, ఫైబర్ లాగా యాక్టింగ్ అవుతుంది. అది ఓకే ఓకే ఫైబర్ లాగా యాక్టింగ్ అయ్యి డైజెషన్కి మంచిగా అవుతుంది, గ్లూకోజ్ స్పైక్ కూడా రాదు. ఇవన్నీ ఫ్రిడ్జ్ గిజ్జి ఇప్పుడు వచ్చినాయి, అవును అవునా కాదా? అవును. మీరు నైట్ రైస్ వండి ఏం చేయండి, ఒక గిన్నె తీసుకోండి, మట్టి గిన్నె తీసుకోండి, దాంట్లో ఆ రైస్ వేసేయండి, దాంట్లో పెరుగు వేసేయండి, దాంట్లో కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు గరం చేసి వేసేయండి, కొంచెం మీరు ఈ బుక్ని వేసేయండి, మన మిరియాల బుక్ని ఉంటుంది కదా అది వేసేయండి, మొత్తం కలుపుకోండి, దాన్ని వదిలేసేయండి, అదే ఫ్రిడ్జ్లో పెట్టండి. అది ఏమైపోతుంది, మంచిగా ఫర్మెంటేటెడ్ దాంట్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నడుస్తుంది వేరే దేశాల్లో. ఫ్రిడ్జ్ లో పెడితే ఫర్మెంటేషన్ కాదు కదా, ఫర్మెంటేటెడ్ కర్డ్ వేస్తున్నాం, ఆల్రెడీ కర్డ్ వేస్తున్నాం కర్డ్ వేస్తున్నాం. అదే మీరు ఏం చేయండి, బయట పెట్టాలనుకోండి, రైస్ వేయండి, ఓకే పాలు వేయండి, మళ్ళా దాంట్లో కొంచెం పెరుగు వేసేయండి, ఈ మసాలాలు బుక్నీలు చట్నీలు అన్నీ ఏమేమి వేసుకుంటారో వేసుకోండి, మీకు వచ్చే టేస్ట్ ప్రకారం కలిపేసి బయట వదిలేసేయండి. అది ఏం తయారవుతుంది, సద్దన్నం తయారవుతుంది. అది ఇంకా మంచిది షుగర్కి, అవునా కాదా? అయితే మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి 100 రకాలు ఉంటాయి, కానీ మీకు ఏది సెట్ అవుతుందో అది చేయండి. కరెక్ట్. అట్లా నెక్స్ట్ డే తింటే సద్దన్నం మంచిదే అని అందరు చాలా చెప్తారు, మంచిది. మళ్ళీ రీహీట్ చేస్తారు కదా, మళ్ళీ వేడి వచ్చా లేదా అనేది డౌట్ ఇక్కడ. రీహీట్ ఎందుకు చేస్తారు? అదే టెంపరేచర్ మళ్ళీ చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టినాక హీట్ అయినాక మళ్ళీ అది చల్లగైనాకనే కదా మనం తినేది. అంటే కొంచెం వేడి వేడిగా ఉంటది కదా, మరీ చల్లగా అయిపోయింది తినలేక కొంతమంది అట్లా చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా చాలా మంది కొంచెం చేస్తారు. కొంచెం రీహీట్ చేసుకోండి, ఏం కాదు. ఓకే అట్లా. సో ఫర్మెంటేటెడ్ ఫుడ్ మీ డయట్ లో రావాలి. రైట్ రైట్. ఫర్మెంటేటెడ్ ఫుడ్ రైస్ తో కలిపితే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, మంచిగా అవుతుంది. మనకు షుగర్ వ్యాధికి ఎవ్వరు తగ్గించుకోవడానికి వచ్చినా వాళ్ళకు చెప్తాం, సద్దన్నం తినండి, ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తినొచ్చు అట్లా. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, డౌట్ క్లియర్ అయింది. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.